సార్ తెలంగాణ స్టేట్ ఇప్పుడు మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ అయిన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చినట్టేనా ఒకటి. రెండు, సరెండర్ అయిన వాళ్ళ మీద మీ సూపర్విజన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో సరెండర్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగినాయి కాబట్టి దాంట్లో మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత మనకు ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడైతే మనము ధైర్యంగా చెప్పవచ్చు ఈ సమస్య దాదాపుగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. 2010లో ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఇది మేము 2-3 years ఖతం చేస్తామంటే మేమంతా తెలంగాణ రాష్ట్రం మేము నవ్వినాం. ఎందుకంటే మేము ఏదైతే పోరాడి చూసామో వాళ్ళని, మాకు తెలుసు ఈ సమస్య ఈ విధంగా కంట్రోల్ అయ్యేది కాదు ఇది. ఎందుకంటే మనం ఎంత ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసినా వాళ్ళు అక్కడ దాక్కుంటారు, గొరిల్లాస్ కదా. అది కొన్ని రోజులు కనబడకుండా వెళ్తారు, మళ్ళీ జమ అవుతారు, మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇదంతా మాకు తెలుసు కనుక మాకు దానిపైన నమ్మకం అప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో దాదాపుగా టాప్ లీడర్షిప్ అంతా సరెండర్ కావడం, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడం, కింది వరకు కార్డర్స్ వాళ్ళు కూడా ఆయుధాలతో, వారు ఊరికే వస్తే అనుమానం వస్తుంది కానీ ఆయుధాలతో వచ్చారు. సో అది ఏంటంటే ఇప్పుడు మాకు ముందున్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడడం, వాళ్ళకి ఏదైతే పునర్వాసము కార్యక్రమం ఏదైతే ఉందో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయమని చెప్పడం జరిగింది. సో దాన్ని పక్కగా మేము అమలు చేస్తాం. అందరు కూడా జనజీవన స్రవంతిలో మళ్ళీ కలిసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు మేము తీసుకుంటామని తెలియజేస్తాం. Yes. But what we see is the jurisdictions of Cyberabad and Malkatgiri, they continue to be too large, where police stations are hours away from the headquarters. If you come to Hyderabad City Police, the connectivity between the headquarters and the police station is very restricted. Yeah. So how do you, I mean, this uniformity is somewhere it's lacking, sir. Avunu. What you are saying is correct. I was special CS home and I only issued those orders and from the proposals which are sent. ఇది మేము ఆల్రెడీ మా కమిషనర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ జ్యూరిస్డిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఏవైతే ప్రభుత్వ ఆలోచన ఉందో దానికి అనుగుణంగా ఇంకా కొద్దిగా పని మిగిలి ఉంది. అదంతా మళ్ళీ ముఖ్యమైన మీరు అర్థం చేసుకోవాలి, క్యూర్ ఏరియాలో అన్ని డిపార్ట్మెంట్స్ జ్యూరిస్డిక్షన్స్ ఒకే విధంగా ఉండేటట్టు ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దానివల్ల అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందని. ఫర్ ఇన్స్టెన్స్ 2-3 వార్డ్స్ కలిపి ఒక పోలీస్ స్టేషన్, మా డివిజన్ పోలీస్ డివిజన్ ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్తో వారి జ్యూరిస్డిక్షన్, జోనల్ కమిషనర్ ఏదైతే కార్పొరేషన్లో ఉన్నారో మా డీసీపీ జ్యూరిస్డిక్షన్ అదే ఒకే విధంగా ఉండాలని, కమిషనర్ ఆఫ్ పోలీసు అండ్ మున్సిపల్ కమిషనర్ వారి జ్యూరిస్డిక్షన్. ఇది ఓన్లీ మున్సిపలే కాదు, పోలీసే కాదు, ఇదే విధంగా జిఎస్టీ, వాటర్ వర్క్స్, ఎనర్జీ, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఫీల్డ్లో ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే ఒక సమస్య వస్తే అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక సమస్య ఏదైనా వస్తే వీరందరూ మామూలుగా ఏమవుతుంది, ఒకరు వచ్చి రోడ్డు తవ్వేసి వేస్తారు, ఒకరు వచ్చి తవ్వేసి వెళ్తారు. ఎందుకు చేశారు ఏంటనేది ఎవరికి తెలియదు. ఇటువంటి తప్పులు కాకుండా ఒక రోడ్ తవ్వక ముందు అక్కడ ఉన్న పోలీసు, ట్రాఫిక్ పోలీసు, మున్సిపల్ అథారిటీసు, అక్కడ ఉన్న ఎనర్జీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, ట్రాన్స్కో, వాటర్ వర్క్స్, అక్కడ పైప్ లైన్లు ఉండొచ్చు, అవన్నీ కూడా వాళ్ళు ఒక సమిష్టిగా ఒక టీమ్గా ఏర్పడి వెళ్ళి చూసి అందరూ కోఆర్డినేటెడ్గా చేస్తే అది దానికి అర్థం ఉంటుంది, అది పని తొందరగా అవుతుంది కోఆర్డినేటెడ్ మేనర్లో, ప్లస్ మనకు మంచి ఫలితాలు. దాంట్లో కొద్దిగా పని మిగిలి ఉంది, అది తప్పకుండా మేము టేకప్ చేస్తా ఉంటాం. సార్, చూస్తా ఉన్నాం. ఆనంద్ గారు
సార్ సత్యనారాయణ సార్ ఆంధ్రజ్యోతి నుంచి. ఎక్కడ ఇక్కడ సార్, పోలీస్ స్టేషన్ అంటే ఒక నమ్మకం సార్, పోలీసులు అంటే ఒక నమ్మకం. అయితే ఈ మధ్యకాలంగా చూస్తుంటే చాలా చోట్ల పోలీస్ సిబ్బంది మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కేసుల కోసం వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం అనే సమస్య ఎక్కువైపోయింది. అంటే సూపర్వైజింగ్ లోపమని నేను భావిస్తున్నాను. అంటే వస్తున్న ఇన్సిడెంట్లను బట్టి చూస్తే ఇప్పుడు మీరు రాష్ట్ర పోలీసులకి అవినీతికి సంబంధించి ఏ విధమైన సూచన సందేశం ఇవ్వబోతున్నారు? దాని గురించి వారితో నేను ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాను. నేను కూడా ఏసీబీలో పనిచేసినప్పుడు చూశాను, ఈ ఏదైతే మీరు చెప్తున్నారో అది నేను కూడా గమనించాను. దీనిపైన చాలా సీరియస్గా ఆలోచించే అవసరం ఉంది. అందరికీ మార్గదర్శకాలు ఇవ్వడం అవసరం ఉంది. అండ్ దానిపైన ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం, ఎందుకంటే వేరే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలని కూడా ఉంటుంది కనుక అది తప్పకుండా మేము ఈ ఇష్యూని అడ్రస్ చేస్తాం. ఒక సీరియస్ ప్రాబ్లం ఇది, దాన్ని మేము గుర్తించామని తెలియజేస్తున్నాం. నాయకులు ఇంకా 5 మంది ఉన్నట్లు సమాచారం ఉంది. దీని మీద మావోయిస్ట్ నాయకులు 5 మిగిలి ఉన్నారు. వాళ్ళపైన మీ విధానం ఎట్లా ఉండబోతుంది? వారు అందరు వారి సహచరులు ఏవైతే ఉన్నారో సరెండర్ చేసినట్టు వారికి పిలిపిస్తున్నాము బహిరంగంగా. దయచేసి మీరు వచ్చేసేయండి. మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు, అన్ని డిపార్ట్మెంట్స్కి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది.